ఆర్టీసీ ఎండీకి చిట్ట చివరిగా హెచ్చరిక చేస్తున్నాను. ఈరోజే లెటర్ పెడతాం రెండు పార్టీలు. రేపు 17వ తారీఖు జరుగుతున్నటువంటి సభకి బస్సులు మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఈరోజు ఎవరైతే ఎండీగా ఉన్నారో, ఎవరైతే మీరు ఆఫీసర్స్గా ఉన్నారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దారుణాతి దారుణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు చూడలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సభ పెట్టుకుంటే మీ నిబంధనల ప్రకారం మేము డబ్బులు కడితే బస్సులు ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. కానీ ఫస్ట్ టైం మీరు ఒక పార్టీ గురించి పనిచేస్తున్నారు. డబ్బులు కట్టకపోయినా విపరీతంగా బస్సులు ఇచ్చి మీరు సహకరిస్తున్నారు. ఇది కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. అదేవిధంగా పోలీసులు కూడా నిన్న రాత్రి ఎంత దారుణం అంటే ఎప్పుడూ చూడలేదు. మొన్న నెల్లూరులో నారాయణ గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇల్లు మీద బందిపోట్లలా పడి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం. నిన్న మా జన సైనికులు ఇంట్ల మీద పడి తనిఖీలు చేసి మీకు ఎవరిచ్చారు హక్కు? ఎప్పుడైనా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా? కొత్తగా మనం చూస్తున్నాం. పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏదో ఒక సైకో ముఖ్యమంత్రి చెప్పాడని గుడ్డెద్దు చేనులో పడినట్టుగా వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నారు మీరు. ఇది చాలా దారుణం. నిన్న ఏదైతే జన సైనికులు ఇల్లు మీద పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, చివరగా 4 రోజుల నుంచి ఎవరైతే సోషల్ మీడియా నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకి పోలీసులు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి రండి, మీ మీద బైండ్ వార్ కేసులు మేము కడతామని చెప్పి చాలామంది కార్యకర్తలకి బెదిరింపులు వస్తున్నాయి. కార్యకర్తలందరికీ, జన సైనికులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒకటే కోరుతున్నాం, మీరు ఎవ్వరు ఫోన్ చేసినా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. అటువంటి ఫోన్ కాల్స్ ఎక్కడికి వచ్చినా ఎవరికి వచ్చినా సరే స్పందించవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను.